అన్న చిన్నప్పుడు అయితే ఇంత కాము ఇట్లా ఏమీ ఉండేవాడు కాదు. మేము 2 బ్రదర్స్ నాకు. మా పెద్దన్న చాలా కామ్ అనమాట. పెద్దన్న చాలా కూల్ కాము. కొంచెం చిన్నప్పటి నుంచి అన్నయ్య కొంచెం అగ్రెసివ్‌గా ఏమైనా ఉంటే తగువులకెళ్ళడానికి ముందు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండేవారనమాట ఎక్కువ. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లా అంటారు కదా! ఇప్పుడు 'శివ' టైప్ గ్యాంగ్ ఎలా ఉంటదో అలాగే బన్నని వెనకాతల ఒక 10 మంది అలాగనమాట. అలాగుండేవాడు. ఎక్కువ దెబ్బలు కూడా మా అమ్మతోటి బాగా తినేవాడనమాట. మేము ఇద్దరం తప్పించేసుకునేవాళ్ళం పెద్దన్నయ్య, నేను. అంటే గోడ మీద పిల్లిల్లాగా కొంచెం తప్పించుకొని తిరిగేవాళ్ళం తప్ప, అన్నయ్య అయితే అంటే అప్పుడు కూడా తనేం అంటే నేను చెయ్యలేదు అలాగేం చెప్పేవాడు కాదు. చేశాను అని చెప్పేవాడు ఇంటికొచ్చి. తన్నులు తినేవాడు శుభ్రంగా. అలా కొంచెం అగ్రెసివ్‌గా కొంచెం ఆ ఫేజ్‌లోనే ఉండేవాడు చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత నాకు 16 ఇయర్స్‌కే మ్యారేజ్ అయిపోయింది. అంటే డాడీకి నాకు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చిందనమాట. సో, ఆ టైంలో మా మదర్‌కి ఏంటంటే ఆడపిల్లకి కొంచెం అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కదా! మెడికల్‌గా కూడా. సో, హార్ట్ అటాక్ అంటే ఏదో భయం వాళ్ళకి. సో, అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయాలి ఇది అది అని చెప్పి నాకు 16 ఇయర్స్‌కే మ్యారేజ్ చేసేసారు. నేనొచ్చేసాను. పెద్దనే జాబ్ పరంగా వెళ్ళిపోయాడు. నాకు 20 ఇయర్స్, 21 ఇయర్స్ అప్పుడు డాడీ చనిపోయారు. చనిపోతే అప్పటినుంచి బర్నన్నయ్యే ఇంకా అమ్మ మొత్తం రెస్పాన్సిబిలిటీ వచ్చేసిందనమాట. అమ్మని చూడాలి, చెయ్యాలి. అంతా ఇంకా బర్నన్న మీదే పడిపోయింది ఫుల్ రెస్పాన్సిబిలిటీ.